ఈ సోషల్ మీడియాలో తంబునైల్స్ పెట్టే వాళ్ళైతే అసలు నిజంగానే వీళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనిపిస్తుంది. ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి, లేకపోతే దీన్ని కొన్ని రోజులు ఇలానే వాళ్ళు బతకడం కోసం ఇది ఒక న్యూస్ చేసుకోవడం కోసం తమ్నేల్స్ ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. కాకినాడ తునిలో ఏదైతే జరిగిందో ఆ చిన్న పాపది జహ్నవి గురించి ఏవేవో తమ్నేల్స్ ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. ఇదిగో పాప దొరికింది, అదిగో పాప దొరికింది, ఇదిగో పులు మింగింది, అదిగో పులు మింగింది, మొసలి మింగింది, లేకపోతే ఇక్కడ శుద్ర పూజలు చేశారని రకరకాలుగా టైటిల్స్ తమ్నేల్స్ పెడుతున్నారు. అది విన్న తర్వాత అది ఏంట్రా బాబు వీళ్ళు నిజంగానే అన్నమే తింటున్నారా? చిన్న పిల్లతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నారు? వీళ్ళింట్లో చిన్న పిల్లలు లేరా అనిపిస్తుంది. ఒక తెలుగు రాష్ట్రం మన తెలుగు ప్రజలు మొత్తం దీనికోసం మరి ఆ పాప ఏమైందని బాధపడుతూ ఆ పాప అప్డేట్ కోసం చూస్తున్నప్పుడు ఈ కొందరు వేస్ట్ గాళ్ళు ఇలా దాన్ని క్యాష్ చేసుకొని మేము కొన్ని రోజులు బతకొచ్చులు అమ్మాయిది ఒక న్యూస్ దొరికింది అన్నట్లు ఇష్టం వచ్చినట్లు తమ్నేల్స్ పెట్టాను. కొంచెమన్నా సిగ్గన్నా అనిపిస్తుందా మీకు? ఇంకెలాంటి వాళ్ళు మారనుకోండి. సో ఏదేమైనా కానీ పాప ఇంకా బతికుందంటారా లేదంటారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? పాప ఇంకా ప్రాణాలతో ఉందంటారా లేదంటారా? లేకపోతే ఏమై ఉంటుంది అనేది మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. మనమందరం ఆ పాప మంచిగా తిరిగి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకెందుకో ఇంకా పాప ఎక్కడో బ్రతికే ఉంది అని అయితే అనిపిస్తుంది. అదే హోప్తో అందరం ఉన్నాము. సో తొందరగా ఆ పాప తిరిగి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మనమందరం కోరుకుంటున్నాం.